ఆడియో ఓకే సార్? ఆడియో ఓకే సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వండర్ఫుల్ గా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు మీ అందరితో అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ వెల్ మోటివేటెడ్ అండ్ వెల్ నాలెడ్జ్ పర్సన్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ 137 విక్టరీ విజయవాడ టీటీడబ్ల్యూ కి మీ అందరికి కూడా స్వాగతం చెప్తున్నాను సార్. ఎప్పుడు కూడా మన ఇంపాక్ట్ లో టీటీడబ్ల్యూ సెషన్స్ కండక్ట్ చేయడంలో విజయవాడ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు ఒక సంవత్సరంన్నర కాలంగా ఒక 13 టీటీడబ్ల్యూ సెషన్స్ మనం విజయవాడలో ఇప్పటి వరకు కండక్ట్ చేశాము. మోస్ట్లీ ఇది మనకి విజయవాడలో 13వ టీటీడబ్ల్యూ సెషన్. దీని ఒక టీటీడబ్ల్యూ 137 విక్టరీ విజయవాడగా మనం నామకరణం చేసి దీన్ని స్టార్ట్ చేశాము. ఈ రోజు ఫస్ట్ సెషన్. ఇక్కడ మన ఈ టీటీడబ్ల్యూ ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, మన విజయవాడలో అండ్ విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ అందరిలో ఒక అద్భుతమైన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని మనం పెంచుతూ వారి వారి జీవితంలో, వారి వారి వ్యాపారంలో, వారి వారి ఉద్యోగంలో ఎవరితో అయితే వారు మసులుతున్నారో వారందరితో ఒక అద్భుతమైన ఇంటరాక్షన్ తో ఒక మానవ సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలో వాటన్నిటి గురించి మనం ఒక అద్భుతమైన ఈ 22-23 రోజుల సెషన్స్ లో ఆన్లైన్ లోను 2 days ఆఫ్లైన్ లోను ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ టీటీడబ్ల్యూ సెషన్ స్టార్ట్ చేశాము. ఇది అంటే కేవలం మన జీవితాల్లో మన ఈ జ్ఞానాన్ని అన్వయించుకుని మనము జీవనాన్ని కొనసాగించడమే కాదు, అలాగే ఎవరైనా సరే మన ఈ టీటీడబ్ల్యూ 23 రోజులు 24 రోజులు ఆన్లైన్ కంప్లీట్ చేసుకుని ఆఫ్లైన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్పీకర్స్ గా ఎదగాలనుకున్న వాళ్ళు, అలాగే ట్రైనర్స్ గా మారాలనుకున్న వాళ్ళు, వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గా దీన్ని తీర్చిదిద్దాలనేది ఈ 137 బ్యాచ్ లక్ష్యం అండి. ఈ లక్ష్యాన్ని నేను ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మనకి మెంటర్స్ ప్రదీప్ గారు, ప్రవీణ్ కల్పాల్ గారు, విజయ్ కుమార్ గారు, భవానీ గారు, శ్రీలక్ష్మి గారు, అలాగే ఇర్ఫాన్ గారు, వీరంతా కూడా నాకు ఈ టీటీడబ్ల్యూ నిర్వహించడానికి అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. సో వీరందరి సహకారంతో మనము ఈ టీటీడబ్ల్యూని ముందుకు తీసుకెళ్దాం, సక్సెస్ఫుల్ గా మనం నడిపించుకుందాం. సో అలాగే ఈ రోజు మనకి మొట్టమొదటి జూమ్ ఎటికెట్ గురించి మనకేంటంటే ఈ టీటీడబ్ల్యూ సెషన్ లో మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి జూమ్ గురించి నాలెడ్జ్ కావాలండి. ఎందుకంటే మనం ఎక్కడ అన్మ్యూట్ చేసుకోవాలి, ఎక్కడ మ్యూట్ చేసుకోవాలి, ఎక్కడ మనం వీడియో ఆన్ చేసుకోవాలి, ఎక్కడ మనం వీడియో ఆఫ్ చేసుకోవాలి, అలాగే మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఏదైనా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న అడగడానికి మనం ఎలా హ్యాండ్ రైజ్ చేయాలి, ఈ రకమైనటువంటి ఒక చక్కని జూమ్ తాలూకు నాలెడ్జ్ ని మనకు అవసరము. అందుకోసం మనం టీటీడబ్ల్యూ సెషన్స్ లో ఫస్ట్ మనం జూమ్ ఎటికెట్ సెషన్ మనం తో స్టార్ట్ చేస్తాం ఈ టీటీడబ్ల్యూ. సో ఈ రోజు ఈ జూమ్ ఎటికెట్ సెషన్ గురించి మనకి చక్కని నాలెడ్జ్ ఇవ్వడానికి రామ్ ప్రసాద్ లోక గారు మనకి ఈరోజు ఈ సెషన్ ఇవ్వడానికి వారు అడగగానే అంగీకరించారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. 17 సంవత్సరాలుగా ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో ఆయన జాబ్ చేస్తున్నారు. అలాగే అనేక రాజకీయ పార్టీలకు ఒక డిజిటల్ మార్కెటింగ్ లో, అంటే సోషల్ మీడియాలో వారికి కావాల్సినటువంటి సోషల్ మీడియా ప్రమోషన్, ప్రచారము, వారికి కావాల్సినటువంటి సలహాలు, అలాగే అడ్వైస్ ఇవన్నీ చేస్తూ ఒక సొసైటీలో ఒక క్రిమిలేయర్ సెక్షన్ లో ఏదైతే ఉందో పొలిటీషియన్స్, కార్పొరేట్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా ఆయన సహకారాన్ని అందిస్తున్నారు. ఆయన 54 బ్యాచ్ లో ఒక సర్టిఫైడ్ ట్రైనర్ గా ఇంపాక్ట్ లో ఆయన ప్రవేశించారు. ఆ తర్వాత దాదాపు 8 సెషన్స్ కి ఈపీఎస్ కి మెంటర్ గాను, అలాగే కొన్ని సెషన్స్ కి కోఆర్డినేటర్ గాను ఆయన పనిచేశారు. రామ్ ప్రసాద్ గారు మాత్రమే కాదండి, వారి శ్రీమతి కూడా టీటీడబ్ల్యూ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఇద్దరు కలిసి దాదాపు 3,000 నుంచి 5,000 మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, అలాగే సొసైటీలో ఉన్న ఇతర కమ్యూనిటీస్ కి ఒక అద్భుతమైన నాలెడ్జ్ ని షేర్ చేసి
అనేక సెషన్ చేస్తూ వారందరికీ సహకారం అందిస్తారు. సామాజిక సేవ చేయడం అనేది ఒక లక్ష్యంగా ఆయన ముందుకు తీసుకుని ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో ఆయన ప్రవేశించారు. రాంప్రసాద్ గారు, వెల్కమ్ సార్. ప్లీజ్ టేక్ యువర్ డిజిటల్ సెషన్. Thank you, sir. Thank you very much. Happy evening, all of you. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరు బాగున్నారు? ఎస్ సార్. సూపర్ అందరు సార్. బాగుండాలి, మీతో నేను ఉండాలి, మనతో ఇంపాక్ట్ ఉండాలి. ఇంపాక్ట్ తో మనంతా మంచి ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంపాక్ట్ కి రాకముందు ఇలాంటి వేదిక ఉంటుందని కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ ఇలా ఉండొచ్చు, మాట్లాడొచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఫస్ట్ ఇంపాక్ట్ ని ఎలా రావడం కూడా ఒక స్పెషల్ కూడా ఒక అనుబంధం ఉందని చెప్పవచ్చు. అంటే విజయవాడకు ఉందనంటే కృష్ణా డిస్టిక్. అప్పటి వరకు నాకు ఇంపాక్ట్ అనేది తెలియదు. నాకు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఏం జరుగుతాయి, ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది కూడా నాకు తెలియదు అసలు. ఫస్ట్ నేను హైదరాబాద్ లో ఉంటాను, ఒక ఫార్మా కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ కూడా ఇందాక మన వెంకట కొల్లూరు గారు చెప్పినట్టు నా గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పినట్టు నేను ఒక పొలిటికల్ పార్టీలో కూడా యాక్టివిటీ చేస్తాను, పొలిటికల్ ట్రైనర్. ఈ ట్రైనర్ అని చెప్పుకోవడానికి కూడా ఒకటి రీజన్, ఇంపాక్ట్. అందులో బిఫోర్ ఇంపాక్ట్ రాముందు కూడా పొలిటికల్ యాక్టివిటీస్ చేశాను, కానీ యాక్టివిటీస్ లో నేను ఏం చేయాలా, ఎలా చేయాలి ఏంటనేది కొన్ని విషయాలు నాకు తెలియదు అనమాట. అవి నేను ఇక్కడ దీని నుంచి నేర్చుకొని ఇంకా బెస్ట్ ట్రైనర్ గా నేను వెళ్ళే అవకాశం నాకు వచ్చింది. ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఎంతవరకు కూడా ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటే తెలుసు, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ఒక మెసేజ్ ని పాస్ చేయాలి, ఒక పొలిటికల్ లీడర్ ని ఒక పబ్లిక్ ఎలా కనెక్ట్ చేయాలి అనే చిన్న వే అనేది, పాత్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా చిన్న పాత్ అనేది పెద్ద పాత్ అయిపోయి కొంచెం పబ్లిక్ వెళ్ళిపోయి రీచ్ అయ్యే విధంగా నేను వర్క్ చేయడం. ప్లస్ ఇది గతం అనమాట, బిఫోర్ ఇంపాక్ట్. నా జాబ్ కానీ ఇంకేదైనా సరే అంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లోనే ఉండేవాడిని, ఫ్రంట్ ఆఫ్ వీలోకి వచ్చేవాడిని కాదు, ఫ్రంట్ వీలో ఉండేవాడిని కాదు. ఇంకా దాని వెనకాల ఇంకో రీజన్ కూడా ఉంది. ఎందుకు అని అంటే నాకు భయం అనమాట. ఫస్ట్ అంటే చేస్తాను, నా దగ్గర చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నా మైండ్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా అన్ని డిజైన్ చేయొచ్చు, నేను ఇలా ఉంటాను అనేది ప్రతి ఒక్క పర్సన్ కి కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఉంటది అనమాట. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మ్యూట్ చేసుకోండి. ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. దాన్ని ఎలా బయట తీయాలని మాత్రం ఎవరికి తెలియదు. దాన్ని ఎలా బయట తీసుకురావాలి, దాన్ని ఎలా మనం మనం ఎదుటివాడిని పరిచయం చేయాలన్నా, మనం ఎదగటానికి అయినా సరే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలన్నది మనకు తెలియదు అనమాట. నేను చేసిన మిస్టేక్ కూడా అది. భయం అనేది నన్ను అంటాడుతూ ఉండేది. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. పేపర్ మీద రాసిమంటే రాసిస్తాను, ఇలా చేయమంటే చెప్తాను, కానీ ఒక మైక్ ముందు కానీ ఒక స్టేజ్ మీద కానీ వచ్చి నేను మాట్లాడాలంటే మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగానే ఉండేది. అయితే ఇలాంటి ఒక వేదిక ఉంటుందని నాకు తెలియదు, అసలు ఇలాంటివి ఉంటాయి అని కూడా నాకు తెలియదు. ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసేవాడిని. అయితే తర్వాత ఏమైందంటే కృష్ణా డిస్టిక్ నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక ఫ్యామిలీ, మీకు ఇది ఐడియా ఉంటుంది, విజయవాడ కాబట్టి పల్టీ అండ్ మీకు నియరెస్ట్ నూజివీడు చాట్రై సర్కిల్ తెలిసే ఉంటుంది. చాట్రై నుంచి మా రిలేటివ్స్, అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ హైదరాబాద్కి హరిహర కళాభవన్లో పెద్ద మెగా ఈవెంట్ జరుగుతుంటే వాళ్ళు వచ్చారు. అక్కడ ఫ్యామిలీ మొత్తం కారు తీసుకొని వచ్చేసారు. వాళ్ళు వచ్చే ముందు ఫోన్ చేశారు, మేము ఇట్లా వస్తున్నాం, ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ అందరూ కలిసి వెళ్తున్నాం మేము. వాళ్ళు అడ్రస్ తెలుసా అని అడిగారు. అడ్రస్ తెలుసా అని చెప్పాను. ఇప్పుడు ఎవరి ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు గంప నాగేశ్వరరావు గారిది ప్రోగ్రామ్ చాలా బాగుంటది అంటే, నాగేశ్వరరావు గారు ఎంతమంది వేరే చోట కూడా వెళ్తున్నాం, వెళ్ళా నేను అది అని చెప్పి అన్నారు. అప్పుడు వరకు ఆ పేరు తెలియదు నాకు, ఆ పేరు ఎలా ఉంటుందో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఇంపాక్ట్ ఏంటో నాకు తెలియదు. అంటే నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటాను నేను, మా వదిన వాళ్ళ రిలేటివ్స్ అయి ఉండొచ్చు మేబీ, అట్లా అయినా అన్నట్లుగా అనుకున్నాను.
సరే అడ్రస్ తెలియదు అన్నారు కదని నేను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే జస్ట్ వాళ్ళని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండేసి వద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను. హరిహర కళాభవన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అక్కడ డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉండి వెళ్దాం అన్నట్టుగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత టోటల్ డిఫరెంట్ అట్మాస్ఫియర్, చాలా బాగా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏముంటది, సరే ఓకే, చాలా మంది ఇట్లా నాలాగా బ్లేజర్స్ వేసుకుని ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద వక్తలు వచ్చారు అక్కడికి, లేడీ లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, డిఫరెంట్ పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి వెళ్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా నేను కూర్చున్న 10-15 మినిట్స్ అక్కడ కూర్చుంది. నాకు అనిపించింది ఏంటంటే నా సీట్ ఏం చెప్తుందంటే అక్కడ నుంచి లేచిపోమని చెప్తుంది. నేను కూర్చున్న హరిహర కళాభవన్లో కూర్చున్న ప్లేస్, నీ ప్లేస్ ఇది కాదు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపో అని అంటుంది. నాకేమో ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అది ఏం చెప్తుందంటే నా చైర్, నా మనసు ఏం చెప్తుందంటే నువ్వు కూర్చున్న ప్లేస్ ఇది కాదు, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఆ డయాస్ మీద వాళ్ళతో పాటు ఉండాలి అని చెప్పేసి. అది ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పేసి నేను ఓకే 15 మినిట్స్ అనుకున్న దాన్ని నేను కొద్దిసేపు ఈవినింగ్ వరకు ఉన్నామని ఈవినింగ్ వరకు ఉన్నాను. అలా ఈవినింగ్ వరకు ఉన్నవాన్ని 3 days జరిగితే 3 days కంటిన్యూస్ వెళ్ళిపోయాను. ఒక చిన్న మెసేజ్, గంప నాగేశ్వర గారు ఒక మెసేజ్ ఇచ్చారు అక్కడ, మీరెవరైనా మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, మీరెవరైనా మాతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారా, మీరెవరైనా మీరున్న ప్లేస్ నుంచి ఉన్నత స్థితికి చేరాలని మీరు అనుకుంటున్నారా, అయితే చిన్న ఒక ఇప్పుడు ఫోన్ తీసుకోండి, చిన్న మెసేజ్ చేసేయండి అనుకుంటున్నారు. నేను వెంటనే వచ్చిందండి మెసేజ్, మీకు కూడా వస్తే చూసుకోండి, నేను ఇప్పుడే చూడండి. ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేశాను. ఇమ్మీడియట్లీ నాకు రామచంద్రుడు గారని ఒక వ్యక్తి ఉన్నారు, నాకు కాల్ చేశారు. నేను ఆ టైంలో జాయిన్ అయ్యే పరిస్థితి కాదు, కానీ ఎలా కన్విన్స్ చేశారు ఏమో నాకు తెలియదు, నాకు గుర్తు రావట్లేదు. ఆయన కన్విన్స్ చేసి నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు ఫస్ట్. నాకు జస్ట్ ఇలాంటివన్నీ చెప్పలేదు, నేను ఇంపాక్ట్ నుంచి కాల్ చేశానంటే ఓకే ఇంపాక్ట్ అనగానే ఎక్కడో టచ్ అయిపోయింది. ఆయన ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు, ఏం చేస్తారు ఏంటి అది ఇది అని చెప్పేసి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే జస్ట్ ఇంపాక్ట్ లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇట్లా నాకు ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ అన్ని నా జరిగిందంతా చెప్పాను. అండ్ అన్నారు ఇమ్మీడియట్లీ మీరు జాయిన్ అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఇంపాక్ట్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ ఇంపాక్ట్ మీ అవసరం చాలా ఉంది అని చెప్పేసి అన్నారు. ఆయన ఎందుకో తెలుసు, మిగతా స్కిప్ చేసే వాళ్ళని కూడా వదిలేశారండి, కానీ నన్ను అయితే వదిలేదు. తనతో పాటు ట్రావెల్ చేశారు, నన్ను 54 బ్యాచ్ లో జాయిన్ చేశారు. సుధీర్ బంధం రావు గారు మా గురువు గారు ఆయన టీంలో జాయిన్ చేశారు. ఆ టీంలో జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ నేను జాయిన్ అయింది ఎందుకు, స్టేజ్ ఫియర్ పోవాలి. ఫస్ట్ నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి, ఏమైనా సరే కంటెంట్ మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అనుకున్న విషయం. ఫస్ట్ అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత నాకు చిన్న డౌట్ అనమాట, క్లాసులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మైండ్ లో సెకండ్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. అదేంటంటే వీళ్ళు క్లాసులు ఇస్తున్నారు ఇవన్నీ పోతాయా ఒక డౌట్ ఉండేది. ఉండదు నాకు, క్లాస్ జరిగినప్పుడు ఏదో ఒక అవుట్పుట్ జరిగేటప్పుడు సంథింగ్ ఏదో చిన్న చిన్న అవుట్పుట్లు ఇస్తుంటారు, ఇటు వల్ల పోతుంటుందా అన్నట్టుగా అనిపించేది అనమాట. అసైన్మెంట్స్ అనేవి ఉండేవి, ఇటు వల్ల వెళ్తాయా. కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వెళ్ళి మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను, ఒకవేళ ఇన్ కేసు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా ఉన్నా, వెళ్ళిపోయినా పారిపోయినా నన్ను గల్లా పట్టుకొచ్చి మళ్ళీ ఇదే ప్లేస్ లో కూర్చోబెట్టండి, నేను ఇక్కడ ఉండిపోతానని చెప్పేసి చెప్పాను సుధీర్ గారు. మీరు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేరు, మేము ఎలా చేయాలో మాకు తెలుసు, మేము ఎలా లాగేసుకోవాలో మేము లాగేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, ఇంటికి వెళ్ళేట్టు కూడా రిక్వెస్ట్ చేశాను, ఆఫ్లైన్ అయిపోయాను తర్వాత. సరే ఓకే అన్నారు. తర్వాత ఇది ఉంటుందా లేదు అలా ట్రైనింగ్స్, ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళాను బయట అమీర్పేటలో, కొంచెం మల్టీమీడియా గురించి అవి నేర్చుకున్న, డిజిటల్ మార్కెట్ వాటి గురించి వెళ్ళాను. కానీ వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, 1 రోజులో 2 నెలల్లో ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు. కానీ ఇంపాక్ట్ అయితే అలా చేయలేదు. ఈ రోజు వరకు నేను కట్టింది 5000 రూపీస్. ఒక హైదరాబాద్ లో హోటల్ ఛార్జెస్ 5000 ఉంటుంది, మీకు ఇక్కడ బహుశా విజయవాడలో తక్కువ ఉండొచ్చేమో, మరి సేమ్ అంతే ఉందో నాకు తెలియదు. కానీ నేను 5000 రూపీస్ కట్టాను, కానీ
నాకు చాలా నాలెడ్జ్ ఇంకా ఇస్తూనే ఉంది. కానీ నేను పే చేసింది హోటల్కి మాత్రమే పే చేశాను. ఇంపాక్ట్ అయితే ఏమీ పే చేయలేదు. ఇంపాక్ట్ మాత్రం నాకు మాత్రం ఫ్రీగానే ఒక కన్న తల్లి లాగానే, ఒక పిల్లోడికి ఆకలేస్తే ఆ అన్నం తినిపించిన తల్లి ఎలా తాపత్రయపడుతుందో తాపత్రపడుతుందో, ఒక తండ్రి ఎలా ఒక కొడుకుని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి తను హెల్ప్ అవుతుంటారు. ఆ విధంగానే ఇంపాక్ట్ ఫౌండేషన్ మా వెంట నడుస్తూనే ఉంది ఇంకా. ఆ విధంగా నేను ఇంపాక్ట్ లోకి వచ్చాను. ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న దానికి ఈ నేను కొన్ని నా టాలెంట్ కి యాడ్ చేసి ఒక పొలిటికల్ ట్రైనర్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ వర్క్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నాతో ఆ వాళ్ళ వర్క్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేగా రీసెంట్ గా తెలంగాణలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఏంటి అనేది అంతా నాకు ఇంపాక్ట్ నుంచి నేను నేర్చుకున్నాను. ఇక్కడ మీరు ఎవరైనా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నా సరే, ఇక్కడ క్లాస్ కి జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళైనా సరే, ఇంకా ఇంకా ఇంపాక్ట్ అంటే ఏంటో తెలియదు అనుకున్న వచ్చిన వాళ్ళైనా సరే, మీరు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోకండి దయచేసి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ 30-40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ ఆల్రెడీ మా ట్రైనర్స్ ఉంటారు, మెంటర్స్ ఉన్నారు, అండ్ ప్రవీణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా సరే మీరు మాత్రం వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కాబట్టి మీరు మాత్రం వెళ్ళకండి. మీరు కూడా ఉండండి, మా టీంలో జాయిన్ అవ్వండి. మీరు ఇంకా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మీరు మార్కెటింగ్ చేసుకుని ఉండొచ్చు, ప్రొఫెషనల్గా ఇంకా టీచర్స్ అయి ఉండొచ్చు, ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న ఉండొచ్చు, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఉండొచ్చు, జాబ్ రాని వాళ్ళు ఉండొచ్చు, కొత్తగా మీరు ఏదన్నా తెలుసుకుందామని ఒక తొలి ప్రయత్నం చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్గా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్ గా ఒక పర్సన్ ఉన్నాడంటే ఒకటే చేయాలని ఉండదు. డిఫరెంట్ గా వ్యక్తులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి నాలెడ్జ్ తీసుకొని మీ లైఫ్ ని ఉన్నత స్థితికి చేయడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా అయితే ఉంటది. మిరాకిల్ అనేది ఉంటది. ఇక్కడ మిరాకిల్ జరుగుతుంటది. అది ఎలా జరుగుతుంది, ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు చూస్తారు, కానీ చెప్తే అది మాటలతో అర్థం కాదు, మాటలతో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఓవర్ గా నా ఇంట్రాక్షన్ అయి ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయమని అన్నాం. ఎందుకంటే మీ ఉన్నత స్థితికి ప్రతి ఒక్క మాట ఉపయోగపడుతుందని మాత్రమే నేను ఈ అవకాశాన్ని తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. గుర్తుపట్టారా నన్ను? హ్యాపీ ఈవినింగ్ సార్. గుర్తుపట్టారా నన్ను? లేదు సార్. గుర్తుపట్టలేదా? మనం ఒకటి జాయిన్ అయ్యాం కదా, సరిత మేడం వచ్చినప్పుడు పేషెంట్స్ ఒకటి నడిచింది కదా, డిఆర్డిఓ. ఇప్పుడు వచ్చాను కదా. హ్యాపీ ఈవినింగ్ రామచంద్ర సార్. హ్యాపీ ఈవినింగ్ వెరీ మచ్. నా గురువు గారు ఉంటే ఇందాక చెప్పాను కదా మీకు, రామచంద్ర గారు అని. రామచంద్ర గారు, ఆయన లేకపోతే నేను లేను. వన్స్ రామచంద్ర గారు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు. ఇద్దరం ఒకే ఫ్రేమ్ లో ఉన్నాం. ఆయన రాముడు, నేను రాముడిని, ఆయన చంద్రుడు, ఇద్దరం కలిస్తేనే రామచంద్రుడు అయ్యాం అని నేను అనుకుంటున్నాను. ఆయన లేనిది నేను లేను. నాకు ప్రతి క్షణం కూడా, ప్రతిసారి కూడా వెన్నంటూ ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే కారణం వన్ ఆఫ్ ది పర్సన్ రామచంద్రుడు గారు. వన్స్ అగైన్ రామచంద్ర గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం సెషన్ లోకి వెళ్లే ముందు ఈరోజు మనకి టాపిక్ ఏంటి తెలుసా మీకు? చెప్పగలరు ఎవరైనా? నో మెంటర్స్, ఓన్లీ పార్టిసిపెంట్స్. మీకు ఆప్షన్ ఉంది జూమ్ ఎటిక్వేట్స్. జూమ్ ఎటికెట్. Yeah. ఈ జూమ్ ఎటికెట్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడికి ఎంతమంది ఫస్ట్ టైం జూమ్ ని ఫేస్ చేస్తున్నారు చెప్పగలరా ఎవరైనా? ఫస్ట్ టైం జూమ్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, రైట్. అంటే ఏదో ఒక సందర్భంలో జూమ్ కనెక్ట్ అయితేనే ఉంటది, ఏదో ఒక క్లాస్ లో ఏదో ఒకటి.
నెక్స్ట్ ఇంకొకటి జూమ్ ద్వారాగా మీరు ఒక జూమ్ ఎటికెట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏముంటుంది. ఆల్రెడీ మేము జూమ్ లో క్లాస్ విన్నాము, కొన్ని సెషన్స్ విన్నాము అని అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక ట్రైనర్ కి జూమ్ ఎటికెట్ ఎందుకు పెట్టారంటే, జూమ్ ఎటికెట్ అనేది ఏంటంటే, ఫస్ట్ మీరు యాజ్ ఎ ట్రైనర్స్ గా వస్తున్నారు ఇక్కడికి. యాజ్ ఎ ట్రైనర్స్ గా మీరు కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడికి ఫస్ట్ ఓనమాలను నేర్పించడానికి ఒక స్లేట్ ఎలా ముఖ్యమో, స్లేట్ లేకపోతే ఒక అక్షరాలు దిద్దటానికి స్లేట్ లేకపోతే రాయడం ఏమీ లేకపోతే తన కెరీర్ కు ఎలా ఉపయోగపడదో, మన లైఫ్ కి ఉన్నత స్థితికి చేరాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా జూమ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ట్రైనింగ్స్ తీసుకోవాలనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళలేము. ట్రైనింగ్స్ కండక్ట్ చేయాలంటే ఒక హాల్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎంత దూరం ఉందో మనం మనీ ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశం ఉండదు. ఈక్వల్ టు ఓనమాలు ఎలా నేర్చుకుంటారో ఒక ఫస్ట్ ఎల్కేజీ స్టూడెంట్ తనలాగే మనకు కూడా ఇది ఓనమాలతో సమానం. ఫస్ట్ జూమ్ అనేది, ఈ జూమ్ అనేది కూడా ఫస్ట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకు చాలా అవసరం. దాన్ని ఎలా క్లాస్ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, నేను మాట్లాడుతుంటే మీరు నాకు ఎలా రిప్లై ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ సందర్భంలో మనం జూమ్ ని మనం హ్యాండిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ అన్ని తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని ఉన్నట్లయితే మీరు ఓన్ గా మీరు కూడా ఒక జూమ్ ని క్రియేట్ చేసి ఒక ఓన్ గా క్లాస్ ని కండక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే మీకు జూమ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు ఓన్ గా జూమ్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక లింక్ పంపిస్తే మీరు జాయిన్ అయ్యారు, కానీ మీరే లింక్ పంపిస్తే మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు జూమ్ లో జాయిన్ అవ్వాలి. మీ లింక్ ద్వారాగా మీ ఓన్ గా మీరు వాళ్ళకి లింక్ పంపిస్తే అది ఎలా చేసుకోవచ్చు ఏంటి కొన్ని ఎథిక్స్ అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను షేరింగ్ తీసుకుంటున్నాను డైరెక్ట్ గా. ప్లస్ ఈ జూమ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చింది, 2013 లో జనవరి 25th ఐ థింక్ 25th ఫస్ట్ ఒక క్లౌడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. యుఎస్ లో శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ట్ చేశారు జూమ్ ని. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 2013 లో జాయిన్ చేసినప్పుడు దీన్ని ఒక ట్రయల్ గా ట్రై చేశారు. ఆ ఇయర్ లో వచ్చేసి 2013 లో 4 lakhs మెంబర్స్ రీచ్ అయ్యారు. అక్కడ నుంచి వీళ్ళు 1.0 అనేది అక్కడ స్టార్ట్ చేశారు అనమాట. అప్పటి నుంచి కూడా ఈ జూమ్ ని ఎవరీ వెర్షన్స్ చేంజ్ చేసుకుంటూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా దీన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు దీని వాల్యూ ప్రపంచానికి తెలుసు. అప్పటి వరకు ఏంటంటే కొంతమందికి మాత్రమే తెలుసు ఒక యాప్ జూమ్ ఉంది, ఇట్లా వాడచ్చు అనేది అంతకుముందు అందరికీ తెలియదు. కానీ కరోనా వచ్చినప్పుడు మాత్రం ఈ జూమ్ ఎటికెట్, జూమ్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది తెలిసింది. దాని ద్వారా ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ట్రావెల్ చేయకుండా మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఇంట్లో ఉండి ఒక ఆఫీస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. పొలిటికల్ పార్టీ వాళ్ళు జూమ్ ద్వారాగా వాళ్ళ పార్టీలను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అండ్ కరోనాతో ప్రాబ్లం ఫేస్ ఉన్న వాళ్ళకి చాలా ఓర్పుగా ధైర్యంగా ఎలా ఉండాలో చెప్పడానికి వాళ్ళకి జూమ్ అనేది ఉపయోగించే ప్రయత్నం చేశారు. ప్లస్ మోటివేషన్ చేయడానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా జూమ్ లో కండక్ట్ చేసి ఈ ప్రాబ్లం ఉంది మీరు ఇలా చేయండి అని కన్సల్టెన్సీ కూడా జూమ్ ద్వారా చేయటం జరిగింది. ఎంతో మందిని కరోనాతో బాధపడుతున్న వాళ్ళని కూడా ఈ జూమ్ అనేది చాలా ఒక మెడిసిన్ లాగానే దీన్ని కూడా ఉపయోగం ఒక పార్ట్ అయిందనమాట దానికి హెల్ప్ అవ్వడానికి జూమ్ అనేది. దాని తర్వాత స్కూల్స్ బంద్ అయింది, కానీ పిల్లల స్కూల్ ఆగిపోతున్నాయి. ఎలా ఏం చేయాలి ఏంటి అనుకున్న సందర్భంలో జూమ్ ద్వారాగా క్లాసులు కండక్ట్ చేశారు. ఫస్ట్ టైం జూమ్ చూసిందంటే అప్పుడే అందరూ మ్యాక్సిమం ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారాగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని క్లాస్ జాయిన్ అవ్వాలి. మనకంటే గొప్పగా జూమ్ ని హ్యాండిల్ చేసేది ఎవరంటే మన పిల్లలే. నాకు కూడా ఇక్కడికి వచ్చే ముందు క్లాసులు వినేటప్పుడు నాకేం తెలియదు.
రామచంద్ర గారు వీళ్ళు నాకు క్లాస్ ఇస్తున్నప్పుడు జూమ్ లో ఏది ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలిసేది కాదు. నాకు మా పెద్ద అబ్బాయి వచ్చేసి క్లాస్ డాడీ ఇది మ్యూట్, ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడ రియాక్షన్స్ బటన్ ఇక్కడ ఉంటాయి అని నాకు చెప్పేవాడు అనమాట నా పక్క నుండి. నీకు ఎలా తెలుసు ఇవన్నీ అని చెప్పి అంటే, మేము క్లాస్లో ఉన్న దీంట్లోనే డాడీ అని చెప్పారు. అంటే మనకంటే నాలెడ్జ్ పిల్లలకి ఫస్ట్ జూమ్ తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా తెలుసుకుందాం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి అంచెలంచెలుగా జూమ్ అనేది ఒక 2020లోనే 40 మిలియన్స్ పీపుల్స్ కి ఏమో రీచ్ అయింది. తర్వాత జూమ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. చాలా నెంబర్ ఆఫ్ సెమినార్స్ కూడా యూజ్ చేస్తున్నారు. వెబినార్స్ కి, సెమినార్స్ కి, ఒక ఆఫీస్ లో టీమ్ మీటింగ్స్, ఇవన్నీ కూడా జూమ్ ద్వారానే చేస్తూనే ఉన్నాం. ఓకే, అలానే మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిందంటే కారణం కూడా ఒక విధంగా జూమ్. ఆ జూమ్ ద్వారాగానే ఇంతమందిని ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పుడు 130 బ్యాచ్ నెంబర్ ఎంత అండి ఇది? 137 సార్. 137 బ్యాచ్ వరకు. ఇప్పుడు 135 అయితే నాకు తెలుసు అనమాట. 137 బ్యాచ్ వరకు కూడా నియరెస్ట్ గా దగ్గరగా 6,000+ అబౌట్ ట్రైనర్స్ ని జూమ్ ద్వారాగా కండక్ట్ చేస్తే 10 to 15,000 స్పీకర్స్ ని ఈపీఎస్ ద్వారాగా కూడా కనెక్ట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ జూమ్ ద్వారాగానే సెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనం ఈ రోజు ఇక్కడ వచ్చాము కదా, ఇప్పుడు మనం ఏంటంటే స్పీకర్స్ కాదు, మనం ఒక ట్రైనర్స్, ఒక మోటివేషనల్ స్పీకర్స్. మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అనేది ఫస్ట్ మీరు అనౌన్స్ చేసుకోండి. మీరు ఏం అవుదాం అనుకొని వచ్చారు ఇక్కడికి, మీరు ఏం చేద్దాం అనుకొని వచ్చారు. మీ డైరీలో ఈ రోజు నుంచి ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఆ డైరీలో ఫస్ట్ పేజ్ లో రాసుకోండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు వచ్చారు, మీ ప్లానింగ్ ఏంటి అనేది ఫస్ట్ అక్కడ మీరు ఒక పేజ్ లో రాసుకోండి. ఒక పేజ్ లో రాసుకున్న తర్వాత మీరు ఆ పేజ్ ని ఒక చివరి పేజ్ అనేది మీకు కావాలి. మోటివేషనల్ స్పీకర్ అని చెప్పేసి అన్నారు శ్రీకాంత్ గారు, అనంత గారు. మీరు లాస్ట్ పేజ్ అనేది మీకు కావాలి కదా, ఆ లాస్ట్ పేజ్ ని కూడా వదిలేసండి మీ డైరీలో. లాస్ట్ పేజ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీరు ఏదైతే ఒక పనిని మొదలు పెట్టారు, ఈ రోజు మొదలు పెట్టారు కదా, ఈ రోజు నుంచి మొదలు పెడితే 21 days కంటిన్యూ మీరు ఇదే కాన్సెప్ట్ మీద మీరు పనిచేసినట్టయితే, దీన్ని నిరంతరంగా 90 days కంప్లీట్ చేయగలిగితే మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ఒక విశ్లేషకుడు చెప్పాడు. నేను చెప్పట్లేదు ఈ మాట, ఒక ఇంటర్నేషనల్ విశ్లేషకుడు చెప్పాడు. 21 days మనం ఏదన్నా ఒక కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద పెడితే దాన్ని 90 days నిరంతరంగా దాని మీద ఫోకస్ చేసి మనం అదే పని చేస్తూ ఉన్నట్లయితే 100% గా మనం అనుకున్నది సాధిస్తామంట. మీరు కూడా ఇదే రాసుకోండి, పేజ్ లో అదే పని చేయండి. లాస్ట్ పేజ్ ఎప్పుడు ఉంటదంటే, మనం ఎప్పుడైతే ఈ లోకం నుంచి మనం విడిచి వెళ్ళిపోతామో మన పేజ్ని వేరే వాళ్ళు రాయాలి, చివరి పేజ్. అది రాసుకునేంత సత్తా మీ దగ్గర ఉందా? అలా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయగలరా? అలా రాయాలంటే అది చరిత్ర అంటారు. ఆ చరిత్ర రాసేది మనం కాదు, ఒక రైటర్ వచ్చి రాయాలి మన చరిత్ర. అదే మన చివరి పేజ్. అది కావాలంటే, సాధ్యం అవ్వాలంటే ఇంపాక్ట్ లోనే జరుగుతుంది. అలాంటి అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనం సెషన్ లోకి వెళ్ళే ముందు మీకు ఎలా ఉంటది ఏంటి అనేది నేను ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా నేను తీసుకెళ్తాను. జస్ట్ నాకు ఇంకొకటి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పీపీటీ అన్నాను కదా, షేరింగ్ అని. నాకు ఒక ఇష్యూ వచ్చింది ఈ రోజు. నాకు నిన్న వెంకట గారు కాల్ చేశారు, ఇట్లా రామ్ గారు మీకు సెషన్ తీసుకోవాలి. సార్ ఆల్రెడీ నాకు ఒక బ్యాచ్ నాకు రన్నింగ్ ఉంది, నాకు ఈ రోజే నాకు టైం దొరికింది, నేను వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి నేను వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉందండి, నాకు టైం ఉండకపోవచ్చు అని అంటే, లేదు నాకు ఏం చేస్తారు నాకైతే తెలియదు, మీరు నాకు కావాల్సిందే అంటే, నేను ఆల్టర్నేట్ వేరే ఒక ఎవరు ఏం చేస్తానంటే ఎవరు వద్దన్నారు, మీరే కావాలి నాకు. ఇలా మీరు వస్తేనే నాకు
అవుతుంది, నాకు వేరే వాళ్ళు నేను మీకోసమే కాల్ చేశాను, మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు అని అన్నారు. అంటే నేను రేపు చెప్తానండి అని చెప్పాను. మార్నింగ్ నేను కాల్ చేసి కన్ఫర్మ్ చేశాను. అది కూడా ఎందుకంటే నేను 7:30కే క్లాస్ స్టార్ట్ చేసి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతానని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి మీతో జాయిన్ అయిపోయాను అనమాట. నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను, ఈ రోజు నేను వస్తానని చెప్పాను. ఇక్కడ పీపీటీ చేద్దామంటే నాకు సిస్టమ్ ఏమైందంటే కి ఐ థింక్ ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది, కీ అడుగుతుంది. పీపీటీ చేద్దామన్నా కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. కానీ నేను ఇంపాక్ట్ లో నాకు రామచంద్ర సార్ నేర్పించిన ఒక టెక్నిక్ ద్వారాగా నేను ఈ రోజు పీపీటీ ప్రజెంటేషన్ చేస్తున్నాను. అది ఆన్లైన్ నుంచి కూడా పీపీటీ తయారు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఎలా చేసుకోవచ్చు, ఆన్లైన్ లో ఎలా ప్రజెంటేషన్ చేయాలో, ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అది మీతో నేను షేర్ చేస్తూ మీ ముందుకు ఈ సెషన్ నడిపించే ప్రయత్నం చేస్తాను, తీసుకెళ్తాను. ఇది ఆన్లైన్ లో ఉన్న పీపీటీ అనేది. అది మీకు తర్వాత ఒక సెషన్ అయితే వస్తుంది, ఆ సెషన్ లో ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తారు. ఓకే, మీరు చూస్తున్నది, మీరు మాట్లాడుతున్నది, మీతో మాట్లాడుతున్నది రామ్ ప్రసాద్ లోక అంటారు. ఇక్కడ మీకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని కనిపిస్తుంది. మీకు ఒక తెలియని విషయం ఏంటంటే నాకు ఒక ఇంపాక్ట్, ఒక మహాద్భుతమైన అవకాశం నాకు కల్పించింది. నేను ఊహించలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తో నేను ఒక కొలాబరేషన్ అవుతాను అని కూడా నేను ఊహించలేకపోయాను. ఈ క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ వారికి, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన రామచంద్ర గారికి, మా సుధీర్ గారికి అందరికీ అంకితం చేస్తున్నాను. ప్లస్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి నేను మాట్లాడే అవకాశం, నాకు ఎంత అవకాశం వచ్చిందంటే దానికి రీజన్ అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా పేరున అండ్ నా తల్లిదండ్రులకి, నా గురువు గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను వన్స్ అగైన్. ఎందుకు అంటే ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని, ఆ లోగో తయారు చేసింది నేను, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అలానే ఇంపాక్ట్ టీవీ, తెలుగు టీవీ లోగో చేసింది కూడా నేను. ఎంతటి మంచి అవకాశం నాకు గంపా నాగేశ్వర గారు కల్పించారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి. జూమ్ ఎటికెట్, ఈ జూమ్ ఎటికెట్ లో ఏముంటుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ క్లాస్ రూమ్. మన స్కూల్లో ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ కానీ ఒక మాస్టర్ కానీ క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్స్ కూడా కొన్ని ఎటికెట్స్ అనేవి ఉంటాయి. క్లాస్ రూమ్ కి ఒక రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేవి ఏంటనేది చూసుకున్నట్లయితే, మనం క్లాస్ లో ఎప్పుడైనా సరే మన ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మన డిస్టర్బెన్స్ చేయకుండా, వాళ్ళతో చాలా మంచిగా మెలుగుతూ ఉండాలి. అందరూ ఒకరినొకరికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సేమ్ ఈక్వల్ టు జూమ్ లో కూడా ఎందుకు ఎలా వస్తాయి అనేది మీరు తెలుసుకోండి. మనం అక్కడ టీచర్ తో మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేస్తాం. టీచర్ కూడా ఏంటంటే మనం హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత తను మనకి చెప్పే అవకాశం తను ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. తను ఒక లెసన్ చెప్తున్నప్పుడు మధ్యలో మనం లెసన్ డిస్టర్బ్ చేసామనుకోండి, ఏదో అడిగేసి చాలా డిస్టర్బ్ అవుతుంది. అది అట్లా అడగకూడదు, హ్యాండ్ రైజ్ చేసి అడగమని చెప్తారు. అక్కడ ఆస్క్ క్వశ్చన్స్, అలాగా క్వశ్చన్స్ అడగమని చెప్తారు. మనం ఒక సెషన్ వింటున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా సెషన్ ని వినాలి. క్లాస్ రూమ్ లో వినకుండా మన పని మనం చేసుకుంటున్నట్లయితే, కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే మనం ఎందుకు వచ్చామో, దేనికి వచ్చామో అనేది అర్థం అనేది ఉండదు. ఇన్ కేస్ అది ఇంపార్టెంట్ ఒక పాయింట్ నేను చెప్పబోతున్నాను, అదే టైంలో మీరు మిస్ అయ్యారు, ఇక అది తిరిగి రాదు, మీకు వినలేరు, ఏం జరిగిందో తెలియదు, ఒక మంచి పాయింట్ అని మీరు మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనం ఇతరుల పట్ల కూడా ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి. నేనొక్కనే నేర్చుకోవాలి, నాకే సొంతం అవ్వాలని మాత్రం ఎప్పుడు ఉండొద్దు. స్వార్థం అనేది మనిషికి ఎప్పుడు ఉండొద్దు. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము,
చేసిన మిస్టేక్ నుంచి మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్క మిస్టేక్ తప్పు కూడా మనకు చాలా నేర్పిస్తుంది. ఆ నేర్పునే మనం ఓపిక అనేది ఉండాలి, నేర్చుకునే ప్యాషన్ అనేది ఉండాలి. వర్క్ క్విక్లీ, మనం చేసే పని కూడా త్వరగానే చేయాలి. క్లాస్ రూమ్ లో ఒక అసైన్మెంట్ ఇచ్చారా, ఒక హోంవర్క్ ఇచ్చినా దాన్ని ఫాస్ట్ గా చేయాలి, తర్వాత చేద్దాంలే అని అనుకుంటే మాత్రం అది అవ్వదు. ప్లే సేఫ్లీ. ప్లే సేఫ్లీ అంటే స్కూల్లో ఆటలు అనేవి ఉంటాయి, అక్కడ ఆడుతుంటారు, చాలా జాగ్రత్తగా ఆడాలి. ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినా, ఏదైనా యాక్టివిటీ ఇచ్చినా దాన్ని మన పరిధిలో మనం దాన్ని పార్టిసిపేట్ చేయాలి, చాలా బెస్ట్ గా పార్టిసిపేట్ చేయాలి. ఆల్వేస్ బెస్ట్ అనే విధంగానే మనం ఉండాలి. ఇక్కడ మీకు కూడా అసైన్మెంట్స్ అని ఇవ్వటం జరుగుతుంది. ఆ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి, దాంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి. అలానే జూమ్ లో హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఈ అన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక జూమ్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ మనకు స్టూడెంట్ కి ఎలా ఉపయోగపడతాయో మనకి కూడా జూమ్ లో కూడా అంతే ఉపయోగపడతాయి. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ లో జూమ్ క్లౌడ్ మీటింగ్ అని మనం టైప్ చేస్తే ఒక యాప్ అనేది వస్తుంది, జూమ్ క్లౌడ్ మీటింగ్ అని. చాలా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయితే నాకు లాస్ట్ లో అడగండి. ఓకే, దీన్ని చాలా కేర్ఫుల్ గా మీరు చూడండి ఎట్లా ఏంటి ఏమవుతుంది అనేది. ఓకేనా, నెంబర్ ఆఫ్ డౌట్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫేస్ చేసే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. జూమ్ క్లౌడ్ మీటింగ్ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తే జాయిన్ మీటింగ్, సైన్ ఇన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాలనుకుంటే మీరు ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటుంటే సైన్ ఇన్ అవ్వచ్చు, లేదనుకుంటే సైన్ అప్ అవ్వాల్సి వస్తుంది. మీరు సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అయ్యే ముందు మీకు సైన్ అప్ అని టచ్ చేయగానే ఇక్కడ ఒక వెరిఫికేషన్ అడుగుతుంది. అదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. లాస్ట్ నేమ్ అడిగిన తర్వాత మన నెక్స్ట్ అని ఉంటది కార్నర్ లో సైన్ అప్ పక్కన. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన మెయిల్ కి ఒక లింక్ వెళ్తుంది అనమాట. ఆ లింక్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మెయిల్ ఓపెన్ చేస్తే యాక్టివిటీ అకౌంట్ అని ఒకటి వస్తుంది. యాక్టివిటీ అకౌంట్ అని వస్తుంది, అది ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. ఇక్కడ నేము, డొమైన్ నేము, ఇవన్నీ మీ పేరు, మెయిల్ ఐడి సంథింగ్. మీరు మెయిల్ ఐడి ద్వారా వెళ్తే మెయిల్ ఐడి అట్లా ఎంటర్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ చూడండి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అకౌంట్ కంటిన్యూ క్రియేట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది. మళ్ళీ సైన్ ఇన్ చేసినట్లయితే మీకు ఇలాగ చూడండి. సైన్ ఇన్ చేసే ముందు ఒక గూగుల్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే SOS ద్వారా కానీ మీరు పైన ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసైనా సరే మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. దాని తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది చూడండి, న్యూ మీటింగ్ జాయిన్ షెడ్యూల్ షేర్ స్క్రీన్ అనిపిస్తుంది చూడండి. ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం కొత్తగా ఒక మీటింగ్, ఇప్పుడు మీకు లింక్ వచ్చింది, లింక్ లో మీటింగ్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వచ్చింది కదా, పాస్వర్డ్ అనేది లింక్ లో వచ్చింది కదా. అక్కడ మీరు న్యూ మీటింగ్ అని క్లిక్ చేయగానే మీటింగ్ ఐడి అని ఉంటుంది. మీటింగ్ ఐడి క్లిక్ చేయండి, ఒక పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ క్లిక్ చేయండి. డైరెక్ట్ మీటింగ్ అనేది జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఎవరు మీకు ఒకవేళ కొత్తగా మీటింగ్ లింక్ వచ్చి మీరు లింక్ క్రియేట్ చేయని అవసరం లేదు అనుకున్న వాళ్ళకి అనమాట. లేదు మీకు ఒక మీటింగ్ క్రియేట్ చేయాలి అనుకోండి, ఇక్కడ న్యూ మీటింగ్ అని ఫస్ట్ క్రియేట్ చేసుకుని న్యూ మీటింగ్ అని ఉంటుంది. స్టార్ట్ మీటింగ్ అనగానే మీరు మీటింగ్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకోటి, మీరు కొత్తగా మీరే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, మీరే ఓన్గా ఒక మీటింగ్ ని కండక్ట్ చేయాలి. కండక్ట్ చేయాలంటే షెడ్యూల్ అని ఉంది చూడండి, ఇక్కడ యారో మార్క్ పెట్టింది, అక్కడ బాక్స్ ఇచ్చాను. షెడ్యూల్ అని క్లిక్ చేస్తే షెడ్యూల్ మీటింగ్ లో మీ ఇక్కడ కనిపిస్తున్న చూడండి, స్టార్ట్ టైం ఉంది,
ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి మీకు పాస్వర్డ్ ఇవన్నీ వచ్చినాయి చూడండి. కంప్యూటర్ ఆడియో తీసుకోవాలా లేకపోతే ఆఫ్ లో ఉండాలా అని ఉంటాయి అనమాట. ఇవి మొత్తం 10 పాయింట్స్ ఉంటాయి. ఈ 10 పాయింట్స్ ని మనం టచ్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా ఇవి ఇక్కడ చూడండి, వచ్చింది కదా లింక్. ఈ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ ని కాపీ పేస్ట్ చేసుకొని మనం ఎవరికైతే కావాలో వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ఒకటి రీనేమ్ అని చూడండి. రీనేమ్ అండ్ డిస్ప్లే నేమ్ అని ఉంటుంది అకౌంట్ లో. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? మాక్సిమం అందరూ రీనేమ్ చేసుకొని ఉన్నారు. మాక్సిమం అందరికి కూడా నేమ్ రీనేమ్ చేసే ఉన్నాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే మొబైల్ నేమ్ తో వచ్చేస్తుంటారు. మొబైల్ నేమ్ తో వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి వచ్చామంటే కంపల్సరీ మన పేరుతోనే స్టార్ట్ అవ్వాలి. మన రీనేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైతే పార్టిసిపెంట్స్ అని ఉంటుందో పార్టిసిపెంట్ లోకి వెళ్ళేసి మీరు మీ పైన కనిపిస్తారు, స్టార్టింగ్ లో కనిపిస్తారు. అక్కడ మీరు ఒక రైట్ క్లిక్ కానీ సింగిల్ టచ్ కానీ చేస్తే రీనేమ్ అని వస్తుంది. మీరు నేమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రీనేమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఫస్ట్ ఒక మీటింగ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక కనిపిస్తుంది చూడండి. మీకు ఈ విధంగా ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటాం, అందరి పేర్స్ కనిపిస్తుంటాయి. ఇలా మ్యూట్ అన్మ్యూట్ నా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను. మెంటర్స్ ప్లీజ్ హ్యాండిల్ జూమ్. ప్లస్ మీ దీంట్లో ఒక రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా రికార్డ్ చేసుకోవాలి ఏంటని నేను తర్వాత మీకు చూపిస్తాను అది కూడా. ఓకే, ఆ తర్వాత మన మీటింగ్ అయిపోతే తర్వాత లీవ్ మీటింగ్ అని ఉంటుంది, లేకపోతే మీరే హోస్ట్ గా ఉన్నట్టయితే ఎండ్ మీటింగ్ అనేది వస్తుంది అనమాట. ఎండ్ మీటింగ్ అనేది మనం క్లిక్ చేస్తే టోటల్ ఓవరాల్ గా మీటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. లీవ్ మీటింగ్ అని ఉంటే మీరు మాత్రమే లీవ్ అవుతారు. ఇలా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మీరు ఒక మీటింగ్ జరుగుతున్నట్లయితే ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఒక టోటల్ ఓవరాల్ స్క్రీన్ మీద ఇవి ఇట్లా మీరు ఉన్నట్లు ఇక్కడ మన స్క్రీన్ లో ఇలా కనిపిస్తూ ఉంటాం. అందరూ ఉంటారు ఇలాగా. ఇక్కడ ఆప్షన్ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మ్యూట్, స్టాప్ వీడియో అండ్ సెక్యూరిటీ, పార్టిసిపెంట్స్, చాట్, స్క్రీన్ షేర్, సమ్మరీ, ఇట్లా పాజ్, రికార్డింగ్. ఇక్కడ రికార్డింగ్ దగ్గర అనమాట. ఇందాక అన్నా కదా రికార్డింగ్ అని వస్తుంది అని చెప్పేసి రికార్డింగ్ అని క్లిక్ చేయగానే మీకు క్లౌడ్ లో కావాలా సిస్టమ్ లో కావాలా అనేది ఉంటుంది అనమాట. ఇట్లా తర్వాత అక్కడ రియాక్షన్స్ అని ఉంటది. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనేది ఉంటది. ఎలా అనేది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక పార్టిసిపెంట్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ కనిపిస్తుంది చూడండి. రామ్ లోక్ అని ఉంది, రామచంద్రుడు కే అని ఉంది, హోస్ట్ గా ఉన్నారు. నేను కోస్ట్ ఉన్నాను, ఆంజనేయులు గారు కోస్ట్ గా ఉన్నారు, నీలగిరి ఇంపాక్ట్ అని ఉన్నారు కోస్ట్ గా ఉన్నారు, రాజశ్రీ మ్యామ్ కోస్ట్ గా ఉన్నారు. ఇట్లా పార్టిసిపెంట్ ఉంటేనేమో కోస్ట్ అని ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మిగతా రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కెమెరా ఆఫ్ లో ఉన్నాయి, కొన్ని కెమెరా ఆన్ లో ఉన్నాయి, అండ్ మీట్ లో ఉన్నారు. వీళ్ళంటే డిజైనర్ టాక్ లో కెమెరా ఆఫ్ లో ఉన్నా కూడా నడుస్తుంది అనమాట. డిజైనర్ టాక్ దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్రేక్అవుట్ రూమ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు ప్రజెంట్ అవసరం లేదు. ఓకే, దాని తర్వాత మీకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు బ్రేక్అవుట్ రూమ్ ద్వారా కూడా మీకు క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. దీని తర్వాత మీకు ఇంకొక చాట్ అని కనిపిస్తుంది చూడండి. ఇలా రైట్ సైడ్ లో ఒక మెసేజ్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇలా కూడా చాట్ చేసుకోవచ్చు. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చాట్ కూడా చేసుకోవచ్చు. మీకు చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. 1 2 3 4 5th ఆప్షన్ చాట్ అని కనిపిస్తుంది చూడండి. ఇందులో క్లిక్ చేసినట్టయితే మీటింగ్ గ్రూప్ చాట్ అని ఉంటది. మీటింగ్ గ్రూప్ చాట్ దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే చాట్ అనేది మీరు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో అవతల స్పీకర్ కానీ
మీరు ఎవరికైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో పార్టిసిపెంట్ కి పర్సనల్ గా కానీ ఇవ్వచ్చు అనమాట. ప్లస్ అలానే మ్యూట్ అన్మ్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక క్లాస్ రూమ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా చెప్పాను, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒక స్టూడెంట్ అనుకోండి, ఫస్ట్ మీరు స్టూడెంట్ కి ఒక టీచర్ ముందు ఉన్నప్పుడు ఎంత సైలెంట్ గా ఉండాలా, ఏ విధంగా డిసిప్లైన్ గా ఉండాలి అంటే ఇక్కడ మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంది, దాని ద్వారాగానే అన్నమాట. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు కూడా పంపించాను చూడండి అని చెప్పి ఒక మేడం అన్నారు. అవునండి నేను పంపించాను చూడండి, మెసేజ్ పంపించాను అంటే నేను కూడా ఫన్ గా చేసి జస్ట్ నేను మాట్లాడాను. అది ఎందుకు అయిందంటే అన్మ్యూట్ చేసుకోవటం వల్ల అలా క్లాస్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అలా కాకుండా అంటే మనం ఎప్పుడు కూడా మ్యూట్ లోనే ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒక స్పీకర్ కానీ ఒక ట్రైనర్ కానీ ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాలి. మ్యాక్సిమం మ్యూట్ లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ మీరు ఒక ఫోన్ లో లాగిన్ అవుతున్నట్లయితే లేకపోతే సిస్టమ్ లాగుతున్నట్లయితే మీకు అడుగుతుంది అనమాట, మైక్రోఫోన్ లోగి ద్వారా వెబ్ క్యామ్ ద్వారా రావాలా ఎట్లా ఏంటి అనేది కొన్ని ఆప్షన్స్ అన్ని ఉంటాయి అనమాట. జస్ట్ మీరు వైర్లెస్ అని చెప్పేసి లేకపోతే మైక్రోఫోన్ సెట్ అనుకుంటానే మీ హెడ్సెట్ ద్వారా మీకు ఆడియో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. మీకు స్టార్ట్ అయ్యే ముందు కనిపిస్తుంది అనమాట. తర్వాత వీడియో ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో చాలా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా నేను ఇందాక కావాలని నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నేర్చుకోవడానికి వచ్చిన క్లాసు మీరు ఏ పర్పస్ మీద వచ్చారో కంపల్సరీగా వీడియో ఆన్ చేసుకొని మాత్రమే ఇక్కడ ఉండాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి కొంతమంది పార్టిసిపెంట్స్ వీడియో ఆఫ్ లో ఉన్నారు. మీరు ఏ పనులు ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు. ఇన్కేస్ మీరు డ్రైవింగ్ లో ఉండి నేను చేసే క్లాస్ వినేలాగా ఉంటే మాత్రం కేర్ఫుల్ గా ఉండండి, కెమెరా ఆఫ్ చేసుకోమని మాత్రం చెప్తాం. అన్నెసెసరీ కెమెరా ఆఫ్ చేసుకోండి అని మాత్రం చెప్పాం. అబద్ధాలు చెప్పకూడదు. మనం ట్రైనర్ గా వచ్చినప్పుడు మనం నలుగురికి మంచి మాటలు నేర్పించాలి, నలుగురికి మనని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కాబట్టి మన అంతరాత్మని మోసం చేసుకోకూడదు. నా కోసం మీరు కెమెరా ఆఫ్ చేసుకున్నాను, నేను బయట ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను మాత్రం చెప్పాలి. మీ అంతరాత్మ సాక్షిగా మీరు కెమెరా ఆన్ చేసుకున్నారు, ఎందుకు ఆఫ్ చేసుకున్నారు ఏంటనే మీకు తెలియాలి. 100% కెమెరా అయితే ఆన్ చేసుకుని ఉండాలి. యాజ్ ఏ ట్రైనర్ గా కెమెరా ఆన్ చేసుకొని మీరు క్లాసులు వినాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక ట్రైనర్ ఒక స్పీకర్ వచ్చి మీకు క్లాస్ ఇస్తున్నట్లయితే ఆ స్పీకర్ కి మీరు ఎంత నేర్చుకుంటున్నారు, మీకు ఎంత నేర్పించాలా, మిమ్మల్ని చూస్తూ తన క్లాస్ చెప్తున్నప్పుడు తన బూస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అందుకని కెమెరా ఆన్ చేసుకొని ఉండాలి. అదే కొన్ని మార్కెటింగ్ సెక్టార్ లో కానీ ఇంకెక్కడన్నా నేను వాళ్ళకి ప్రొడక్ట్లు అమ్మాలి, సేల్ చేయాలి, ప్రొడక్ట్ సేల్ చేయాలి, ఎలా అమ్ముడు పోవాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటారు, మనం వింటూ ఉంటాం. వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, వాళ్ళు ఎవరో మనం ఎవరో అన్నట్టు ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కమిషన్ కావాలి, వాళ్ళ ప్రొడక్ట్లు సేల్ అవ్వాలి. కానీ ఇక్కడ మనది అలా ఉండవు. దానికి దీన్ని కంపారిజన్ చేసుకొని కెమెరాలు మాత్రం ఆఫ్ చేసుకోకూడదు. వాళ్ళు ఎంత చెప్తుంటారు, మన పనులు మనకొని అని కాదు. మీరు డబ్బులు కట్టారు, మీరు మీకోసమని వచ్చారు. మీకోసం వచ్చారు కాబట్టి కంపల్సరీగా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడండి. ప్లస్ అలానే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంటుందండి, చూడండి థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సెక్యూరిటీ అని ఉంది. సెక్యూరిటీలో స్టార్ట్ వీడియో అని ఉంది, అన్మ్యూట్ దెమ్సెల్స్ ఉంది, రీనేమ్ దెమ్సెల్స్ అని ఉంది, అండ్ చాట్ అని ఉంది. ఇవన్నీ క్లిక్ చేస్తే మీకు చాట్ ఆప్షన్ అనేది వస్తుంది. అన్మ్యూట్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని నేను మ్యూట్ చేయొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ ఒకసారి బాలకృష్ణ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మీకు నేను చెప్పిన క్లాస్ అర్థమైందా? అర్థమైంది సార్. మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలని చెప్పాను కదా. అవును సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ నేను బాలకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. బాలకృష్ణ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి, అక్కడ అన్మ్యూట్ చేయండి.
అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. చూడండి ఇప్పుడు నేను ఆప్షన్ ఇస్తున్నాను. ఓన్లీ ఒక బాలకృష్ణ గారికే ఇచ్చాను, మిగతా వాళ్ళు ట్రై చేసి చూడండి కావాలి. బాలకృష్ణ గారు ఓకేనా, వినిపిస్తుందా? సార్ వినపడుతుంది సార్. ఓకే, ఇప్పుడు నేను కేవలం వినపడుతుంది. బాలకృష్ణ గారు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా రిమైనింగ్ ఇక్కడ సింధు గారు ఉన్నారు, సింధు ప్రసాద్ గారు. ఒకసారి మీరు మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సింధు గారు ఆప్షన్ వస్తుందా? మీకు రావట్లేదు కదా? ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్ ఇస్తున్నాను చూడండి, ఒకసారి ట్రై చేయండి సింధు గారు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అందరికి వస్తుంది. నేను ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళి మీకు అందరికీ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని చెప్పేసి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని ఉంది కదా, అది ఆప్షన్ ఇస్తే అలా జరుగుతుంది అనమాట. మీరు ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నట్లయితే పదే పదే మీ నోరుని నొక్కే అవకాశం మా చేతిలో ఉంటుంది. మీరు ఎంత డిసిప్లైన్ గా ఉండి మీరు నేర్చుకోవడానికి వచ్చి మీతో మళ్ళీ తర్వాత ఇంటరాక్షన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు మాకు కనెక్టివిటీ ఉండాలంటే దీంతో అవసరం ఉండదు అనమాట. ఇప్పటిదాకా ఇది ఆఫ్ చేసే ఉంది అంటే మీతో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఆ ఆప్షన్ లో ఉంచామని. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే చార్ట్ అంటే పార్టిసిపేషన్ లోకి వెళ్తే పైన కనిపిస్తుంది పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే మీకు మీ నేమ్ దగ్గర క్లిక్ చేసినట్టయితే, ఒకవేళ మీరు హోస్ట్ గా ఉన్నట్టయితే ఇప్పుడు మీరే కనిపించాలి. ఇక్కడ స్క్రీన్ మీద నేనే కనిపిస్తున్నాను కదా, అట్లా మీరే కనిపించాలి ఉండాలంటే యాడ్ స్పాట్ లైట్ అని ఉంటుంది, రీప్లేస్ స్పాట్ లైట్ అని ఉంటుంది. ఇవన్నీ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా అవి మీకు మీరే స్క్రీన్ మీదకి వచ్చే విధంగా ఉంటుంది అనమాట. అట్లానే ఇంకా చాట్ అనేది ఉంటుంది అనమాట, సేమ్ చాట్ లో కూడా అలానే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఇక్కడ మీకు మ్యూట్ ఆల్ ఇన్వైట్ అని చూడండి, మ్యూట్ ఆల్ అని చెప్పి చూడు, అందరిని మ్యూట్ చేయొచ్చు ఒకేసారి. ప్లస్ మీరు ఒక మీటింగ్ లో స్టార్టింగ్ అయ్యారనుకోండి, ఒక ఆటోమేటిక్ మీరు మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లింక్ ని పాస్ చేయాలా, వేరే వాళ్ళకి సెండ్ చేయాలి. ఎలా చేయాలంటే పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి ఇన్వైట్ అని ఉంటుంది, ఇన్వైట్ లోకి వెళ్ళేసి లింక్ కాపీ చేసేసి మీరు పంపిస్తే మీకు ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేస్తారు, షెడ్యూల్ మీటింగ్ కాకుండానే. ఓకేనా, లైవ్ మీటింగ్ లో కూడా మీరు అలా చేయొచ్చు అనమాట, స్పాట్ మీటింగ్ లో. ఇక్కడ చూడండి, ఒక మీటింగ్ జరుగుతున్నట్లయితే ఇలా కనిపిస్తూ ఉంటది అనమాట. ఇక్కడ ఆప్షన్ లో చూడండి రికార్డింగ్ అని చూసిన పాజ్ రికార్డింగ్ అనేది ఇది ఏంటంటే ఆన్ ఆఫ్ ఒక హోస్ట్ చేతిలోనే ఉంటది అనమాట, హోస్ట్ అండ్ పోస్ట్ చేతిలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీకర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది కదా. అలానే మీ బ్యాక్గ్రౌండ్ లో కూడా కొంతమందికి ఫ్యాన్ కనిపిస్తుంది, సింధు గారికి కబోర్డ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్స్ కి ఓంకారేశ్వరికి వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఒక హోమ్ లో ఉన్న ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, ఆబ్జెక్ట్స్. ఇట్లా కనిపించకుండా ఉండాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. మీకు కెమెరాలోకి వెళ్తే స్టాప్ కెమెరాలు ఉంది కదా, డెస్క్టాప్ లో ఉన్న వాళ్ళకి స్టాప్ కెమెరా దగ్గరికి వచ్చి యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ చిన్నది ఉంటుంది సైడ్ కి ఉంటుంది చూడండి, అది క్లిక్ చేస్తే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ సేమ్ ఇలా స్క్రీన్ లో వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ లోకి వెళ్ళేసి ప్లస్ మార్క్ కనిపిస్తుంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర, లాస్ట్ లో కింద యారో మార్క్ చూపిస్తుంది చూడండి, ప్లస్ మార్క్ కనిపిస్తుంది. ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేసినట్లయితే మీరు మీ ఫోన్ లో ఉన్నాయి కానీ మీ డెస్క్టాప్ లో ఉన్నాయి కానీ ఏదైనా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది చూడండి, తన బ్యాక్ సైడ్ ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది ఒక నది కనిపిస్తుంది, నది మీద ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు మొబైల్లో ఉన్నట్లయితే మొబైల్లో కింద డౌన్ లో రైట్ సైడ్ మోర్ అని చూడండి, మోర్ అనే ఆప్షన్ లో మీరు మొబైల్లో ఒకసారి చూడండి. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, మోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. మీట్ కెమెరా ఆన్ ఆఫ్ స్టాప్ వీడియో అని ఉంది కదా, అక్కడ నుంచి చూసుకున్నట్లయితే షేరింగ్ ఉంది, లాస్ట్ లో మోర్ అని చూడండి, మోర్ ఆప్షన్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్
వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అన్ని మొబైల్స్ కి ఉండదు, కొన్ని మొబైల్స్ కి మాత్రమే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన మొబైల్ కూడా ఉంటుంది అనమాట, పాత మొబైల్ అయితే ఉండదు. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి మీరు క్లిక్ చేయండి. లేదనుకుంటే బ్లర్ అని ఉంటుంది ఒకటి, చూడండి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అవుతుంది, అలా పెట్టుకోవచ్చు. ఓన్లీ మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు చూడండి, ఇందర్ సాయి గారు పెట్టుకున్నారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకున్నారు ఆయన. అంటే తన ఇంట్లో ఉన్నది ఏది కూడా సరిగా కనిపించట్లేదు, తను మాత్రమే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్మ్యూట్ దెమ్సెల్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి అందరు మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో మాట్లాడుతున్నారు, అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. ఒకవేళ వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడే అవకాశం నెక్స్ట్ ఉండదు అనమాట. ఇక్కడ ఎవరు ఉన్నాయి, ఆదం గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మ్యూట్ చేశాను. శ్రీనివాసరావు గారు మ్యూట్ చేసుకున్నారు, అండ్ బాలకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకున్నారు, వీళ్ళని మ్యూట్ చేశాను. ఆదం గారిని కూడా మ్యూట్ చేశాను. ఆదం గారు మ్యూట్ చేసినా కూడా మ్యూట్ అవ్వట్లేదు. ప్లస్ ఇంకా చూడండి, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేకపోతే చూడండి. జాయిన్ ద మీటింగ్ ఎర్లీ. మనం ఒక మీటింగ్ క్లాస్ కి మీకు ఒక టైం షెడ్యూల్ అనేది వస్తుంది. టైం షెడ్యూల్ రాగానే క్లాస్ కి ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి, ఎర్లీగా వచ్చేయాలి. ఏదో తర్వాత వద్దాంలే, తర్వాత జాయిన్ అవుదాంలే మాత్రం అనుకోవద్దు. రాగానే హోస్ట్ కి ట్రీట్ చేయండి. అలానే కెమెరా ఆల్వేస్ ఆన్ లోనే ఉండాలి. మీ మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, చెక్ యువర్ కెమెరా అండ్ మైక్రోఫోన్. అన్మ్యూట్ అనేది ఎప్పుడు అన్మ్యూట్ లోనే ఉండాలి, కానీ ఎప్పుడు మనం కెమెరా చూస్తూ మాత్రం మనం మాట్లాడాలి. కానీ అటువైపు ఇటువైపు ఎక్కడో బయటకు చూస్తున్నట్టు అయితే ఉండొద్దు అనమాట. ప్లస్ మన ఇంటర్నెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండే విధంగా చూసుకోవాలి. ప్లస్ అలానే మన మొబైల్లో నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది, ఆ నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసుకొని క్లాస్ లో వచ్చి మీ సెషన్స్ ఇచ్చేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదనుకుంటే కాల్స్ వస్తాయి, మొబైల్ మనం మాట్లాడుతున్నప్పుడు క్లాస్ వచ్చినప్పుడు కాల్స్ వస్తుంటాయి. మన ఫోన్ లో ఒక డు నాట్ డిస్టర్బ్ అని ఒక మైనస్ మార్క్ ఉంటుంది అనమాట. పైన వైఫై ఆఫ్ చేస్తాము, ఆన్ చేస్తూ ఉంటాం కదా, నెట్ డాటా ఆన్ ఆఫ్ చేస్తుంటాం కదా, అక్కడ ఉంటుంది డు నాట్ డిస్టర్బ్ అని ఉంటుంది. అది ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే క్లాస్ లో ఉన్నప్పుడు మీ సారీ ఫోన్ వచ్చేది కూడా మీకు తెలియదు అనమాట. మీరు ఏదైతే ఒక నెట్వర్క్ నుంచి యూజ్ చేస్తున్నారో ఆ నెట్వర్క్ నుంచే మీరు ఆ సిమ్ తో ఉన్నట్లయితే వేరే ఒక సిమ్ లో మాట్లాడినట్లయితే జూమ్ అనేది డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒకటి, అది చూసుకోవాలి. ఎప్పుడు కూడా మ్యూట్ లోనే ఉండాలి మన మైక్ అనేది. మీరు మాట్లాడరు కాబట్టి, మీరు స్పీకర్ కాదు కాబట్టి. ఇప్పుడు నేను మ్యూట్ చేసుకొని మాట్లాడితే మీకు వినిపిస్తుందా? వినిపించదు కదా. అట్లా నేను మాత్రం ఓన్లీ అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు మాత్రం ఎప్పుడు కూడా మ్యూట్ లోనే ఉండాలి. యూజ్ ద చాట్. మీరు ఎప్పుడు కూడా చాట్ అనేది యూజ్ చేస్తుండాలా. ఒక స్పీకర్ తో మాట్లాడేటప్పుడు కానీ, స్పీకర్ గా ఏమైనా చేస్తున్నప్పుడు అనేది మీరు ఏం చెప్పాలనుకుంటే మీరు చాట్ లో చెప్పినట్టయితే వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకా వేరే విధంగా కూడా నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక జూమ్ ని కొత్తగా స్టార్ట్ చేయండి. న్యూ షెడ్యూల్ అని ఉంటుంది. ఆల్రెడీ మీరు సైన్ అప్ చేసి ఉంటే, జూమ్ లో సైన్ అప్ చేసి ఉంటే న్యూ షెడ్యూల్ అని ఉంటుంది, న్యూ మీటింగ్ అని ఉంటుంది, షెడ్యూల్ అని ఉంటుంది. షెడ్యూల్లోకి వెళ్ళండి. షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓకే, షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మీరు టైమింగ్స్ పెట్టండి. ఏ టైంకి వెళ్ళాలని మీటింగ్ కండక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎలా ఏంటంది ఆ టైమింగ్ ప్రకారం. తర్వాత నెక్స్ట్ అని కొట్టేస్తే మీకు ఇన్వైట్ అని ఉంటుంది. ఇన్వైట్ లింక్ కాపీ అవుతుంది, కాపీ చేసుకొని మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీ లింక్స్ కి. అలానే లేదు, జస్ట్ ఇమీడియట్లీ ఇప్పుడు మీరు జాయిన్ అయిపోవాలి, నేను లింక్ పంపిస్తాను అని చెప్పాను అనుకోండి, న్యూ మీటింగ్ లోకి వెళ్ళండి. న్యూ మీటింగ్ లోకి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్ గా సెషన్ ఆన్ చేస్తే మీకు మీరే హోస్ట్ గా ఉంటారు. అక్కడ పార్టిసిపెంట్స్ దగ్గర ఇన్వైట్ అని ఉంటుంది. ఈ మొబైల్లో చూడండి, అవసరమైతే ఇన్వైట్ లోకి వెళ్ళేసి మీరు కాపీ చేసినట్లయితే మీరు అక్కడి నుంచి కూడా మీరు లింక్ ని కాపీ చేసి వాళ్ళకి సెండ్ చేసేయచ్చు అనమాట. ప్లస్ ఇంకొకటి
ఒకసారి మీ మొబైల్లో ఉన్న వాళ్ళకైతే అకౌంట్ ప్రొఫైల్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు డెస్క్టాప్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. మీ అకౌంట్ ఉంటుంది కదా, అందులో మీ ప్రొఫైల్లో ఒకసారి డిస్ప్లే నేమ్ అని ఒకటి ఉంటుంది. ఆ నేమ్ ఒకసారి మీరు Incoming voice call Class. from Vanna, the owner teacher on Sing Sim 1. ఒకసారి మీరు ఒకసారి మీరు మీరు అది క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మీ డిస్ప్లే నేమ్ అని వస్తుంది. ఆ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి. వన్స్ రోజు రీనేమ్ చేయని అవసరం లేదు. మీకు ఏదైతే మీ గ్రూప్ లో ఇస్తారో గ్రూప్ పేరు మీద మీ పేరు, మీ సీరియల్ నెంబర్ పెట్టుకొని డైలీ మీరు రీనేమ్ చేయకుండా ఒకే పేరుతో జాయిన్ అయిపోవచ్చు అనమాట. లేదనుకుంటే మీరు ఒకసారి క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వెళ్ళండి. ఎవరైతే నేమ్ కానీ మార్చి లేకుండా ఉందో వాళ్ళు ఒకసారి మీ పేరు దగ్గర క్లిక్ చేయండి. జస్ట్ పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. పైన ఉంటది ఫస్ట్ పేరు ఉంటది. ఫస్ట్ పేరులో ఒకసారి క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ చేయండి. రీనేమ్ అని వస్తుంది. ఆ రీనేమ్ అని క్లిక్ చేస్తే మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. ఓకే, నెక్స్ట్ మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఒకసారి చూడండి. మీకు నేను ప్రాక్టికల్ గా మీ మొబైల్ నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. మ్యూట్ అన్మ్యూట్ అవుతూ ఉంటుంది. నేను ప్రజెంట్ సెక్యూరిటీలో ఆఫ్ చేశాను కాబట్టి మీకు రాదు. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీ క్లాసులో ఉన్న వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ అండ్ స్టాప్ వీడియో అండ్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది చూడండి, బటన్ ఒకటి రియాక్షన్ అని చూడండి. రియాక్షన్ లో వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ ఓం ప్రకాష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. ఎప్పుడైతే ఒక స్పీకర్ తో మీరు మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయాలి. మధ్యలో మీ అంటే మీరు ఒక లాగిన్ ఉంది, దానికి నాకు ఒకసారి ఇది ఇవ్వరా, పోస్ట్ ఇవ్వరా. తులసి అని వచ్చింది చూడండి, హ్యాండ్ రైజ్ చేశాను చూడండి. ఓకే, నా పేరుతోనే ఉంది. ఇంకా ఓం ప్రకాష్ సైన్స్ అవ్వటం నా మొబైల్ నుంచి మీకు చూపిస్తున్నాను, సరే చూడండి. బాలకృష్ణ గారు మీరు షేరింగ్ చేస్తున్నట్టుంది, ఒకసారి ఆఫ్ చేయండి. చూడండి నా మొబైల్ ఇలా ఉంది కదా. నేను జూమ్ లోకి వెళ్తున్నాను ఇప్పుడు. చూడండి నా జూమ్ మీటింగ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫస్ట్ జాయిన్ ఆడియో అని చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ వేరే సిస్టమ్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి నేను క్లిక్ చేయలేదు, ఓవర్లాప్ అవుతుంది అక్కడ వాయిస్ అనేది. అది మీరు సెషన్ లో స్టార్ట్ అయినప్పుడు జాయిన్ ఆడియో అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ వీడియో అని ఉంది, వీడియో అనేది ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మీకు వేరే డెస్క్టాప్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను వీడియో ఆన్ చేయలేదు. ఇక్కడ పార్టిసిపెంట్ అని చూడండి. ఇక్కడ ఫస్ట్ పార్టిసిపెంట్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ మీ నేమే కనిపిస్తుంది.
కనిపించినప్పుడు నేను సింగిల్ క్లిక్ ఇస్తున్నాను నా నేమ్ మీద. చూడండి, క్లిక్ ఇచ్చినప్పుడు రీనేమ్ అని కనిపించింది, రైజ్ హ్యాండ్ అని కనిపించింది. రైజ్ హ్యాండ్ అనేది క్లిక్ చేశాను, అక్కడ హ్యాండ్ రైజ్ అయింది. చూడండి పైన కనిపిస్తుంది కదా, హ్యాండ్ రైజ్ అనేది కనిపించింది కదా. మళ్ళీ అలానే నేనేం చేశానంటే మళ్ళీ నా పేరు మీద క్లిక్ చేశాను, లోయర్ హ్యాండ్ అని ఇచ్చాను. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత చాట్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నేను చాట్ అని పెడుతున్నాను, ఇక్కడ మీకు హాయ్ అని పెడుతున్నాను. ఇక మీకు కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఒక స్పీకర్ కానీ మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి కానీ అక్కడ నుంచి చాట్ అనేది ఇవ్వచ్చు. ఇంకా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రియాక్షన్స్ లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్టయితే హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయాలి. ఇక్కడే లోయర్ హ్యాండ్ అని కూడా వస్తుంది, మళ్ళీ లోయర్ హ్యాండ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకేదైనా మీరు అప్రిషియేట్ చేద్దాం అనుకున్నారు, క్లాప్స్ కొడదాం అనుకున్నారు వర్చువల్ గా, ఇక్కడ క్లాప్స్ కొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఒక సింబల్ ఇచ్చాను చూడండి, వర్చువల్ గా నేను క్లాప్స్ ఇచ్చేసినట్టు అక్కడ కనిపిస్తుంది చూడండి, పైన స్క్రీన్ మీద క్లాప్స్ కొడుతున్నట్టు వస్తుంది చూడండి. అలా క్లాప్స్ కొట్టవచ్చు. లేదనుకుంటే ఇది ఓకేనా అని చెప్పి అడిగారు అనుకోండి, ఓకే అని చెప్పడానికి నేను ఓకే అని ఇట్లా తమ్ము చూపించాలనుకోండి, అలా కూడా మీరు వర్చువల్ గా తమ్ము చూపించవచ్చు అనమాట. అది కూడా రియాక్షన్ లో ఉంటది అనమాట. మీరు ఏదైనా ఫీలింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు ఏదైనా నచ్చింది, ఒక స్పీకర్ చెప్పిన విషయం ఏదైనా నచ్చింది అనుకోండి, ఇక్కడ లవ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి మీకు నచ్చిందనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఏదన్నా నవ్విచ్చే అవకాశం వచ్చింది, మీకు నవ్విచ్చారు, మంచి ఏదైనా ఫన్ జోక్ అలాంటిది అని చెప్పారు, చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ టీయర్స్ ఉంది చూడండి, అంటే నవ్వుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి కొంతమందికి, అలా ఇలాంటి రియాక్షన్స్ అనేది వచ్చు అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ స్టాప్ షేరింగ్ అని కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, నేను షేర్ చేశాను. మీరు ఏదైనా పీపీటీ షేర్ చేయాలి, ఇంకేదైనా మీ మొబైల్లో ఉన్న చూపించాలనుకుంటే అక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ షేర్ లోకి వెళ్ళేసి మీరు ఏదైనా షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రికార్డింగ్ అని చూడండి, రికార్డ్ అని చూడండి, అది మనం ఒక సెషన్ ని రికార్డ్ చేయొచ్చు. మీరు హోస్ట్ గా ఉంటేనే అవుతుంది, హోస్ట్ గా ఉంటే అవ్వదు అనమాట. అలానే మోర్ ఆప్షన్ లోకి వెళ్ళండి, ఇంపార్టెంట్ లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది, మీటింగ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, ఎవరికైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇక్కడ నేను ఒకటి ఆప్షన్ పెట్టాను, ఇమేజ్, మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా తీసుకోవచ్చు అనమాట. సార్ అన్ని మొబైల్ కి రాదా సార్? అన్ని మొబైల్ కి రాదండి అది. అది కొత్త మొబైల్ సార్, ఎంఐ కొత్త మొబైల్ అంటే దానికి ఒకటి ఒక ఆప్టిమైజేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది సార్, అది లేకపోతే రాదండి, వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే అది రాదు. ప్లస్ అలానే ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ మీకు సింగిల్ గా ఉన్నప్పుడు నేను షేరింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు రావట్లేదు ఆప్షన్. మీకు సింగిల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైన జూమ్ రికార్డింగ్ అని కనిపిస్తుంది కదా, ఒక రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ పైన యారో మార్క్ వస్తుంది. యారో మార్క్ మీకు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు మీ ప్రొఫైల్లోకి వెళ్ళొచ్చు అనమాట. మోర్ ఆప్షన్ ఉంటుంది, సేమ్ ఇందాక మీకు చూపించినట్టే మోర్ ఆప్షన్ వస్తుంది. ఆ మోర్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే మీ రీనేమ్ డిస్ప్లే నేమ్ అని ఉంటుంది, మీ డిస్ప్లే నేమ్ అక్కడ నుంచి మీరు పర్మనెంట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇప్పుడు కనిపిస్తుంది, ఇందాక షేరింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు రావట్లేదు. ఒకసారి మీ మొబైల్లో మీ స్క్రీన్ మీద టచ్ చేయండి, పైన సింగిల్ టచ్ చేయండి. మీ ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, సింగిల్ టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ కి ఒక యారో మార్క్ కనిపిస్తుంటది, పైన యారో మార్క్ కనిపిస్తే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ మెయిల్ ఐడితో మీ నేమ్ ఉంటుంది, అక్కడ మీ మెయిల్ ఐడి కానీ ఏమైనా ఉంటుంది అనమాట. అందులోకి వెళ్తే మీ ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది,
బేసిక్ అని ఉంటుంది, బేసిక్ దగ్గర క్లిక్ చేయండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ దగ్గర మీ నేమ్ దగ్గర మెయిల్ ఐడితో ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే డిస్ప్లే నేమ్ అని ఉంటుంది. డిస్ప్లే నేమ్ ఇప్పుడు నేను ఇక్కడ రామ్ లోకా 1 నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నేను డిస్ప్లే నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేను రామ్ లోకా ఇంపాక్ట్ అని పెట్టాను, నా పేరు చేంజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ లో ఉన్నాను కదా, ఫస్ట్ అదే నేమ్ తో తీసుకుంది. అండ్ ఆల్రెడీ నేను డిస్ప్లే నేమ్ అది ఇచ్చాను కాబట్టి స్టార్టింగ్ అదే నేమ్ మారలేదన్నమాట. మళ్ళీ రీలాగిన్ అయినప్పుడు రామ్ లోకా ఇంపాక్ట్ అని వస్తుంది అనమాట. మీకు అలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన వెంకట కొల్లూరు గారికి అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. Thank you, sir. Thank you for excellent session, sir. Ram sir. అండ్ జూమ్ ఎటిక్వేట్స్ లో మన వాళ్ళ జూమ్ గురించి, అసలు జూమ్ ఇన్స్టాలేషన్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐకాన్ గురించి చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీగా మా పార్టిసిపెంట్స్ కోసం బాగా చెప్పారు సార్. అంటే చాలా మందికి తెలుసు, ఒకళ్ళు కొత్త వాళ్ళకి ఎవరైనా తెలియకపోయినా లేదా ఒక యాప్ ఉండి ఆ ఫ్యూచర్స్ దేనికోసం ఉపయోగపడతాయి అనేది తెలియకపోయినా కానీ చాలా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా విత్ ప్రాక్టికల్ విత్ ప్రాక్టీస్ తో చూపించారు సార్. సూపర్ సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మన ట్రైనర్ వర్క్ షాప్ కి అసలు మనకి జూమ్ సెషన్స్ ద్వారా మనం ఈ ట్రైనర్ వర్క్ షాప్ చేసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఈ జూమ్ యాప్ అనేది, జూమ్ లింక్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. రేపటి రోజున మన పార్టిసిపెంట్స్ అందరూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా కానీ, ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ ఈ జూమ్ సెషన్ ద్వారా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. మా పార్టిసిపేట్స్ అందరికీ చాలా బాగా అర్థమైంది. అండ్ పార్టిసిపేట్స్ నుంచి ఎవరికన్నా కానీ సార్ చెప్పిన సెషన్స్ మీద మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు అడగొచ్చండి. సార్ రామ్ లోకా గారు మనతో పాటు ఉన్నారు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ క్వశ్చన్స్ సార్, ఎందుకంటే సార్ 1 hour మనతో పాటు చాలా పేషెన్స్ గా, చాలా ఎక్స్ట్రాడినరీ గా ఒక చిన్నపిల్లలకి చెప్పినట్టు మనకి చాలా మంది మనకి యాప్ ఉంది మనకి తెలుసు అని అన్నా కానీ ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చాలా ఇన్ డీటెయిల్ చెప్పారు. పార్టిసిపేట్స్ ఇచ్చి మీరు ఎవరైనా కానీ మాట్లాడొచ్చండి. ప్రదీప్ గారు. సార్ చాట్ లోనే కాదండి, సార్ మనతో పాటు ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేసుకొని మీ అంటే మీకు డౌట్స్ ఏమి లేకపోయినా కానీ, ఎందుకంటే సార్ చెప్పిన సెషన్ లో నాకు మాక్సిమం వరకు డౌట్స్ ఉండవు. చాలా ప్రాక్టికల్ గా 2 డివైజెస్ లో సార్ లాగిన్ అయ్యి చెప్పారు. మీ ఫీడ్బ్యాక్ కూడా, మీకు సెషన్ ఎట్లా ఉందని ఫీడ్బ్యాక్ అని మీరు ఇవ్వచ్చండి. ఒక 35 మెంబర్స్ ప్రెసెంట్ ఉన్నాము, ఒక 5 to 10 మెంబర్స్ మాట్లాడదాం సార్. బాలకృష్ణ గారు, విద్యాసాగర్ గారు, ప్రదీప్ గారు, మనకి క్వశ్చన్స్ తో పాటు న్యూ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ప్రదీప్ గారు, వాళ్ళకి ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం అలాంగ్ విత్ క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. శివదుర్గా గారు, కవిత హోండా. సార్ నో డౌట్ సార్. చెప్పండి. నో డౌట్ సార్. నో డౌట్. నో డౌట్. కెమెరా ఆన్ చేసుకుంటే బెటర్. మాక్సిమం కెమెరా ఆన్ చేసుకుని, ఎందుకంటే ఎప్పుడైనా మీకు అనిపించినా కూడా మీరు గుర్తుపడతారా, నేను మిమ్మల్ని గుర్తుపట్టను కదా మీ విజయవాడ వచ్చి పలకరించడానికి. సార్ ఓకే సార్. మ్యామ్, డౌట్స్ ఏం లేకపోయినా సార్ చెప్పిన సెషన్ మీద మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే రేపు రోజున మీరు కూడా ట్రైనర్స్ అయిన తర్వాత ఒక సెషన్ ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ మనం కరెక్షన్ చేసుకుంటానికి, మనం ఇంకా ముందుకెళ్తానికి మనకి ఫీడ్బ్యాక్ అనండి. ఈ రోజు ఇక్కడ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరండి, పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? థ్యాంక్ యూ. పూర్ణచంద్రరావు గారు హ్యాండ్ రేజ్ చేసి మరి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు వైట్ బోర్డ్స్, గ్యాడ్జెట్స్, క్యాప్షన్స్, నోట్స్ అని ఉంది కదా సార్. అవునండి. అది చేస్తున్నప్పుడు నాకు కొంత మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి మొబైల్ ఆగిపోయింది సార్. వేరే మొబైల్. అది ఎందుకు అవుతుందంటే మీకు మొబైల్ సపోర్ట్ చేయకపోతే అలాంటి ప్రాబ్లం వస్తుంది. సార్ అందువల్ల నాకు క్యాప్షన్స్, వైట్ బోర్డ్స్, నోట్స్ చెప్పినప్పుడు నాకు అది ఒకసారి డెస్క్టాప్ నుంచి యూజ్ చేసే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుంది, మొబైల్ నుంచి చేసే వాళ్ళకి ఒక్కోసారి సపోర్ట్ చేయదు. అది మనకి స్పేస్ ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. ఓకే సార్. ఓకే సార్.
ఓకే రైట్. దాని మీద కొంచెం క్లారిటీగా చెప్తారా సార్? ఏమన్నా నాకు అర్థం కాలేదు. అది క్యాప్షన్స్ ఎలాగ ఇచ్చేయాలి, వైట్ బోర్డ్స్ ఆ నోట్స్ అనేది ఎలా యూజ్ చేయాలా? ఓకే, మీకు వైట్ బోర్డ్స్ అని అంటే ఫస్ట్ మీకు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందండి. ఇప్పుడు న్యూ వైట్ బోర్డ్ అని ఉంది కదా, ఆ, న్యూ వైట్ బోర్డ్ లోకి వెళ్ళేసి ఇందాక ఆల్రెడీ ఎవరో ట్రై చేశారు దీన్ని. ఇలా ఇలా తీసుకొని మీకు ఇక్కడ మీరు క్లాసెస్ అని చెప్పే ఉంటే ఇక్కడ ఇది యూజ్ అవుతుందండి ఎక్కువ. ఓకే సార్, వాళ్ళు ఓకే సార్, వడ్డేపల్లి గారు ఇంకా వచ్చారు, ఇందులోకి వచ్చారు చూడండి. ఓకే సార్. ఆ, ఇక్కడ మనం ఏమి చేయకుండానే అవి వస్తున్నాయి కదా సార్? అంటే అది మనం అక్కడ యాక్టివిటీ చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు అంత ఎక్కువ టైం లేదు మీకు చూపిస్తామంటే నాకు. ఓకే ఓకేనా? సార్, ఓకే సార్, ఓకే. ఓకే. మనకి పూర్ణచంద్ర గారు మనకి విజువల్ ఎయిడ్స్ మీద సపరేట్ సెషన్ ఉంటుంది సార్. ఆ సెషన్ లో మనకి ఇంకా డీటెయిల్ గా వెళ్దాం సార్. ఓకే సార్, ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా? శశికుమార్ గారు. సార్ ఇప్పుడు రికార్డింగ్ ఎలా చేయాలనేది క్లారిటీ రాలేదండి. మీరు ఈ మా హోస్ట్ మీరు హోస్ట్ గా ఉన్నట్లయితే అప్పుడు సారీ వస్తుందా? సార్, ఒకసారి మీరు ఇది ఆఫ్ చేయండి షేరింగ్. మీరు ఇక హోస్ట్ గా ఉన్నట్లయితే ఆ, ఆ. రికార్డ్ అని ఉంటుంది చూడండి. యాజ్ ఏ పార్టిసిపెంట్ గా ఉంటే మాత్రం మీకు రికార్డ్ అవ్వదు. ఓకే ఓకే. ఆహా. మీరు హోస్ట్ గా కానీ కో హోస్ట్ గా ఉంటే మాత్రమే అవుతుంది. అది కూడా ఏమిటంటే క్లౌడ్ లో కానీ మీ డెస్క్టాప్ లో కానీ అవుతుంది అనమాట. మొబైల్లో ఉన్న వాళ్ళకేమో క్లౌడ్ లో అవుతుంది. ఉమ్, డెస్క్టాప్ నుంచి లాగిన్ అయిన వాళ్ళకి ఏంటంటే క్లౌడ్ లో అవ్వచ్చు, ప్లస్ మన సిస్టమ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. 101 బ్యాచ్ బి విజయ్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ మీ వాల్యుబుల్ సమయం మాకు ఇచ్చి బాగా జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. అయినా కొన్ని డౌట్స్ ఉంటానే ఉంటాయి. మాక్సిమం ఈ రోజు క్లియర్ చేశారు సార్. పైగా మీ అనదర్ సెషన్ పక్కన పెట్టి మా సెషన్ కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. యాజ్ ఏ ట్రైనర్ అయినా కానీ నాకు ఒక డౌట్ ఉంది. జూమ్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వస్తుంది సార్, ఎమర్జెన్సీ. అది అటెండ్ అయినాక మళ్ళీ జూమ్ లోకి వచ్చినప్పుడు సౌండ్ అది వాల్యూమ్ తగ్గిపోతుంది. అప్పుడు దానికి ఏం చేయాలి సార్? మళ్ళీ ఒకసారి మనం రీజాయిన్ అవ్వాలి. లేదనుకుంటే మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని వాళ్ళకి రావాలి. అవుతుంది. మరి ఒకసారి మళ్ళీ మీరు క్లాస్ ఉండగానే ఒకసారి లింక్ ద్వారా మళ్ళీ ఒకసారి రండి. అంటే ఎగ్జిట్ కూడా అవసరం లేదు. ఒక్కోసారి ఎగ్జిట్ కూడా అవసరం లేదు. ఎగ్జిట్ అయ్యి రావాలంటే మళ్ళీ కొంచెం లేదు, ఎగ్జిట్ కూడా అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి సార్ మరి? ఒకసారి లింక్ ద్వారా మళ్ళీ వెళ్ళండి. మీరు సెషన్ లో ఉండగానే లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అట్లా సార్. ఓకే. నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను అలాగా. అవును సార్, అవును. అయితే ఏంటంటే మన అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ మొబైల్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేయటం ఏదైనా చేయాలా క్లాస్ జరుగుతున్నప్పుడు. లేదంటే డో నాట్ డిస్టర్బ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది పైన. అది మీరు టచ్ చేసినట్లయితే మీకు కాల్ తర్వాత మీరు వాళ్ళని చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది సార్ అది డో నాట్ డిస్టర్బ్ అని? మీరు పైన ఒకసారి మీరు మొబైల్లో మీరు డాటా ఆన్ చేస్తారు కదా, సార్. వైఫై డాటా అని ఉంటుంది కదా, అక్కడ మీకు డో నాట్ డిస్టర్బ్ అని ఒక మైనస్ సింబల్ చూడండి. అది క్లిక్ చేసినట్లయితే మీకు కాలు మీకు క్లాస్ జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయదు అనమాట. తర్వాత అది మిస్ కాల్ ఉంటది. మీరు కంపల్సరీ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డో నాట్ డిస్టర్బ్ తీసేయాలి. లేకపోతే మీకు ఫోన్ వచ్చేది కూడా తెలియదు. మామూలు టైంలో సైలెంట్ లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్. సార్ ఈ క్యాప్షన్స్ అంటే ఏంటి సార్? క్యాప్షన్స్ షో క్యాప్షన్స్ సిసి అని ఉంది కదా. చాలా అడ్వాన్స్డ్ టాపిక్ అండి అది. మీకు ఇప్పుడు ఎంత అవసరం? మీరు పార్టిసిపెంట్ మీ ట్రైనర్ సార్? పార్టిసిపేట్. మీకు ఎంత డీప్ ఇప్పుడైతే అవసరం ఉండదు సార్. ఏంటంటే మనం మాట్లాడేది ఏమన్నా కూడా క్యాప్షన్ గా పెట్టుకోవచ్చు. అది సెట్టింగ్ ఉంటది, లాంగ్వేజ్ ఉంటది. మనం మాట్లాడేది ఇక్కడ పైన వస్తూ ఉంటది అనమాట. మీరు మాట్లాడుతుంది ట్రాన్స్లేట్ అయిపోయి అది ఇంగ్లీష్ లోనేమో పైన అక్కడ డిస్ప్లేలో వస్తూ ఉంటది అనమాట. ఒక్కోసారి అంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది అది రావటం వల్ల.
స్క్రోలింగ్ లాగా స్కోరింగ్ లాగా వస్తుంటది. అందరికి అంత అవసరం లేదు అది. ఓకే. ప్రదీప్ గారు న్యూ పార్టిసిపెంట్స్ తీసుకుందాం ఒకసారి. ఓకే, ఇక్కడ న్యూ పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఒక చిన్న మెసేజ్ ఇచ్చేసి నేను వెళ్తాను, నాకు టైం లేదు. ఓకే, నేను Yeah, మళ్ళీ please. నేను ఆఫీస్కి వెళ్ళాలి. న్యూ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఎవరైనా? హ్యాండ్ రైజ్ చేయగలరా? కృష్ణారావు గారు, శ్రీ యు ఆర్ ద విజయ న్యూ గారు. పార్టిసిపెంట్. 1 minute. శ్రీ విజయ గారు 1 minute సార్. హ్యాండ్ రైజ్ చేసి నమస్తే అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మ్యామ్? అది చేస్తారు. సార్. చేసుకోలేదా? ఓకే, అవును సార్. మీరు ఏం చేస్తుంటారు? వారు ఈరోజు చేస్తారు. చేస్తాను సార్. ఈరోజు చేస్తారు. ఓకే, ఈరోజు చేస్తాను సార్. ఓకే చేయండి. మీ ద్వారాగా సొసైటీగా మీ టీచర్ గా చేస్తున్నారా? అవును Yes, సార్. sir. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్యాచ్ లో నాకు టోటల్ మీరు స్కూల్ నేమ్ ఢిల్లీ వాళ్ళ స్కూల్ పేరు అన్నారా మీరు? రికార్డింగ్ యాప్ లో ఉంది కదా వెంకట కొల్లూరు గారు.